కొంతమంది పర్ఫార్మెన్స్ డౌన్ అవుతుంది అనమాట ఆఫ్టర్ మ్యారేజ్ ఆఫ్టర్ హావింగ్ కిడ్స్ అని వీళ్ళు అనాలిసిస్ తీసి నాదైతే అవ్వలేదు. నీది కాదు నాది కూడా కాలేదు నీది కూడా కాలేదు మాదైతే కాదు ఇంక్రీజ్ అయింది. సో అది నువ్వు ఒక అనాలిసిస్ చేసినావు జాబ్ పర్ఫార్మెన్స్ అంటున్నావు కదా. అవును జాబ్ పర్ఫార్మెన్స్ ప్లీజ్ మెయింటైన్ సమ్ క్లారిటీ. ఓకే సారీ ఫోక్స్, వి ఆర్ ఫ్రమ్ ద సేమ్ కాలేజ్. నేను ఫస్ట్ బెంచ్, ఇద్దరు లాస్ట్ బెంచ్. బ్యాక్ నుంచి. థ్యాంక్స్ సారీ మాట్లాడరా ప్లీజ్. పర్లేదు అదే. సో బేసిక్ గా కంపెనీలో ఎంటర్ అయిన తర్వాత ఎంప్లాయీ పర్ఫార్మెన్స్ ఎవాల్యుయేట్ చేస్తారన్నమాట ఎవ్రీ క్వార్టర్లీ. సో ఎవరైనా సరిగ్గా చేయకపోతే వాళ్ళని పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్ అనే ఒక దాంట్లో వేస్తారు, డైరెక్ట్ తీయరు. ఈ ప్లాన్ లో వేసి ఇంకో 3 months 4 months అట్లా వాళ్ళని అబ్జర్వ్ చేసి ఇంకా చేయలేదు అనుకో వాళ్ళని తీసేస్తారు అనమాట. సో ఆ పిఐపిలో ఎన్ని కేసెస్ పడ్డాయి అన్ని ఇతను చూసుకుంటాడు అనమాట. జస్ట్ 2 important పాయింట్స్ ప్రతి కార్పొరేట్ ఎంప్లాయీకి తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒకటి ర్యాపిడ్ గ్రోత్. అంటే ఒక కంపెనీ మనకి ఎక్స్ అమౌంట్ ఆఫ్ శాలరీ ఇస్తుంది, ఇంకో కంపెనీ షిఫ్ట్ అవుతుంటే వాళ్ళు ఒక 100% హైక్ ఇచ్చేసి ఒక ఓవర్ పేడ్ శాలరీకి వెళ్ళిపోవడం అట్లా. సో దట్ ఏంటంటే గ్రోత్ ఎక్కువ వస్తుంది కదా, మనం కాంపెన్సేషన్ ఆస్పెక్ట్ చూసుకుంటాం అనమాట. సో ఏంటంటే ఒకవేళ మీరు చూసుకుంటే 25 to 36 ఈ ఏజ్ గ్రూప్ స్పెషలీ, ఐ మీన్ లైక్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది జెండర్, వీళ్ళు ఏమవుతున్నారని అంటే, సో రీసెంట్లీ మేము పర్ఫార్మెన్స్ ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయి ఏంటని చెప్పి ఇన్వెస్టిగేషన్స్ చేస్తుంటే వాళ్ళతో మాట్లాడుతుంటే 65% ఆఫ్ ది ఎంప్లాయీస్ హ్యావ్ పర్సనల్ ఇష్యూస్. స్కిల్ వైజ్ దే ఆర్ టాప్ నాచ్. అంటే ఇప్పుడు ఏఐ కానీ వేరే కానీ టెక్ సైడ్ చూసుకుంటే దే ఆర్ టాప్ నాచ్. సో వాళ్ళకి ఏంటంటే తక్కువ ఏజ్ లో ఓవర్ కమిట్మెంట్ ఇచ్చే జాబ్స్ తీసేసుకుని బికాస్ ఓవర్ పేడ్ అయిపోయి ఇప్పుడు వాళ్ళకి పర్సనల్ ఇష్యూస్ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ వైఫ్ కన్సీవ్ అవ్వకపోవడము, పర్సనల్ ఇష్యూస్ రావడము, లేకపోతే మ్యారేజ్ ప్రాబ్లమ్స్ రావడము, టైం ఇవ్వకపోవడము. స్కిల్ వైజ్ ఇప్పుడు బేసిక్గా ఏదైనా కూడా మనం పర్ఫార్మెన్స్ వస్తున్నప్పుడు 2 things మనం చూస్తాం, స్కిల్ ఇష్యూ ఆర్ విల్ ఇష్యూ. స్కిల్ అంటే వాడి స్కిల్ ఉందా లేదా జాబ్ చేయడానికి, సెకండ్ వాడు చేయాలనుకుంటున్నాడా లేదా అని చెప్పి. వాళ్ళ దగ్గర స్కిల్ ఉంటుంది, విల్ ఉంటుంది, కానీ బికాస్ ఆఫ్ పర్సనల్ ఇష్యూస్ ఏంటంటే దే ఆర్ అనేబుల్ టు డెలివర్. కంపెనీ ఎక్స్పెక్టేషన్ ఒకటి ఉంటుంది, జాబ్ రోల్ ఎక్స్పెక్టేషన్ ఒకటి ఉంటుంది, వాళ్ళు డెలివర్ చేయలేరు. సో ఇవన్నీ ఇష్యూస్ వల్ల ఏంటంటే ఎంప్లాయీస్ కరెక్ట్ గానే ఉన్నారు, మనం ఓవర్ కమిట్మెంట్ తీసేసుకుని తక్కువ టైంలో ఓవర్ గ్రోత్ అయిపోయి ఓవర్ సాలరీస్ తీసేసుకుని బాగా. సో హైదరాబాద్ I think it's the biggest hub for GCCs, Global Capability Center. ప్రతి కంపెనీస్ లో ఆపర్చునిటీస్ ఉన్నాయి ఇప్పుడు నార్మల్గా. సో ఇది ఫైండింగ్ అనమాట. సో ఇది మాకు కొంచెం అలార్మింగ్ అనిపించింది, అరే ఏంటి ఇట్లా అని చెప్పి. సో రికమెండ్, అడ్వైజ్ అండ్ టెల్ ఎవ్రీబడి దట్ ఫస్ట్ ఫిక్స్ యువర్ పర్సనల్ లైఫ్. స్లో గ్రోత్ ఈస్ ఆల్వేస్ ది హెల్దియర్ గ్రోత్.